హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనము గ్లోబల్ మైగ్రేషన్ రిపోర్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. మనకి రిసోర్స్ మొబిలైజేషన్ అన్నటువంటి టాపిక్ కింద మైగ్రేషన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి ఏమేమి రిపోర్ట్స్ ఉన్నాయి, మైగ్రేషన్లో రకాలేంటి, అలాగే మనకి మైగ్రేషన్ వల్ల రెమిటెన్సెస్ అనేవి వస్తూ ఉన్నాయి, వాటిలో మన భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది, వీటన్నింటికి సంబంధించి మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ అంటున్నాం. దీన్ని రిలీజ్ చేసేది ఎవరు అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అన్నటువంటిది 2024 గాను ఈ రిపోర్ట్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. మరి ఇందులో మైగ్రేషన్ ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా మైగ్రేట్ అవుతూ ఉన్నారు, ఏ రీజన్స్ వల్ల ఎక్కువ మైగ్రేట్ అవుతున్నారు, మన భారతదేశంలో మైగ్రేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది, వీటన్నింటి గురించి ఈ రిపోర్ట్ చెప్పిందనమాట. దీని ప్రకారం చూస్తే వరల్డ్ వైడ్ గా మన ప్రపంచంలో ఈ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య అనేది పెరుగుతూ వచ్చింది. 281 మిలియన్ పీపుల్ మైగ్రేట్ అయ్యారు డిఫరెంట్ రీజన్స్ వల్ల అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, లేదా వైలెన్స్ కావచ్చు, లేదా ఇతర కారణాల వల్ల ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మైగ్రేట్ అవ్వటం. మరి ఇక్కడ మనం నార్మల్గా గమనిస్తే మనకి మైగ్రేషన్లో 2 రకాలు ఉంటాయి. ఈ మైగ్రేషన్ కింద 2 రకాలు ఏంటవి? ఒకటి వచ్చేసరికి ఇంటర్నల్ మైగ్రేషన్. ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే ఏంటి? ఒక దేశంలోనే ఒక చోటు నుంచి ఇంకో చోటికి మైగ్రేషన్ అనేది అవ్వటం. రెండవది వచ్చేసరికి ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటే ఏంటి? ఒక దేశం వదిలి బయట దేశాలకు వెళ్ళటం అనమాట. వీటికంటూ మళ్ళీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ని కూడా మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఏమని? పుష్ ఫ్యాక్టర్స్ అనేసి, పుల్ ఫ్యాక్టర్స్ అనేసి. పుష్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? పుష్ చేస్తున్నాం బయటికి, వెళ్ళిపోండి అన్నట్టుగా. సో ఇది ఎక్స్టర్నల్ మైగ్రేషన్ కి దారితీస్తుంది. వెళ్ళిపోండి అనేసి చెప్తున్నాం అంటే ఇటు దగ్గర నుంచి వేరే చోటికి వెళ్ళిపోవటం అనమాట. పుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? వేరే ప్రదేశాల నుంచి ఇక్కడికి రప్పించుకోవటం, పుల్లింగ్ అంటాం కదా, లాగటం. సో ఆ పుల్ ఫ్యాక్టర్స్ అలాగే పుష్ ఫ్యాక్టర్స్ అనేసి 2 రకాలు ఉంటాయి. వీటికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళటానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? వార్ అన్నటువంటిది, కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది, లేదు అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది. అన్ఎంప్లాయ్మెంట్ అవునా, మేజర్ ఇష్యూ కదా అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది. అలాగే ఒక చోట ఏదైనా హ్యుమానిటేరియన్ డిస్ట్రెస్ అన్నటువంటిది వచ్చింది అంటే అప్పుడు కూడా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్తారు. అంటే రిలీజియస్ ఇష్యూస్ కూడా ఇందులో ఒక భాగం అన్నమాట. మరి పుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఒకటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్నటువంటిది ఇక్కడ ఎక్కువగా జరుగుతోంది. ఆపర్చునిటీస్ అన్నటువంటివి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అలాగే కావాల్సిన రిసోర్సెస్ అన్నటువంటివి అక్కడ పుష్కలంగా లభిస్తూ ఉన్నాయి. సో అవన్నీ కూడా పుల్ ఫ్యాక్టర్స్ కిందికి వస్తాయన్నమాట మనకి. అలాగే మైగ్రేషన్ కి సంబంధించి ఇంటర్నల్ అలాగే ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అనేసి మనం 2 రకాలు చెప్పుకున్నాం. అందులో ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే ఏంటి? మన దేశంలో ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళటం. దీనికి రీజన్స్ ఏంటి? ఒకటి అగ్రికల్చర్లో మారుతున్నటువంటి ప్యాటర్న్స్. అగ్రికల్చర్లో సరైనటువంటి ప్రాఫిట్స్ రావట్లేదు, సో వేరే రంగాలకు షిఫ్ట్ అవ్వటం. దానికోసం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వస్తూ ఉంటారు. రెండవ రీజన్ వచ్చేసరికి ఇంటర్నల్ మైగ్రేషన్కి మ్యారేజెస్ ఎలా కారణం? మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి అత్తగారింటికి వెళ్తుందా? సో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తారా? సో ఇంటర్నల్ మైగ్రేషన్లో మ్యారేజ్ అన్నటువంటిది కూడా ఒక పెద్ద మైగ్రేషన్ కిందనే మనం కన్సిడర్ చేస్తాము. ఇది కాకుండా ఏంటి? ఇక్కడేమో రిసోర్సెస్ సరిగ్గా లేవు, సో ఇంకొక చోట రిసోర్సెస్ సరిగ్గా ఉన్నాయి, శాలరీస్ ఎక్కువ ఇస్తూ ఉన్నారు, బతుకుదెరువు బాగుంటుంది అన్నట్టుగా ఇంకొక చోటికి మూవ్ అవటం. మరి ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటే ఏంటి? ఇందులోకి వచ్చేసరికి ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టుగా వార్, కాన్ఫ్లిక్ట్ ఇట్లాంటివి జరిగాయనుకోండి, దానివల్ల ఏమవుతుంది? ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు ప్రజలు మూవ్ అవుతారు. అంతేకాదు ఇక్కడ రిలీజియస్ పర్సెక్యూషన్ జరిగిందనుకోండి, ఆ టైంలో కూడా ఆ ప్రదేశం నుంచి వేరే చోటికి వలస వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది కూడా ఈ మైగ్రేషన్లో ఒక ప్రధాన కారణం. ఎంప్లాయ్మెంట్ రాకపోవటం, వేరే చోటికి ఎంప్లాయ్మెంట్ కోసం వలస వెళ్ళటం, లేదా ఇక్కడ అండర్ ఎంప్లాయ్మెంట్ ఉండి వేరే చోట ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే అక్కడికి వెళ్ళిపోవటం. సో వీటన్నింటి దృష్ట్యా ఏంటి అంటే మనకి మైగ్రేషన్స్ అన్నటువంటి వివిధ రకాలుగా ఉన్నాయి. సో మైగ్రేషన్ రీజన్తో మన భారతదేశం నుంచి బయటికి వలస వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇలా మన దేశం నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్యలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మనం చూస్తే 18 మిలియన్లు మన దేశం నుంచి వేరే దేశాల్లో, అందులోనూ ఎక్స్క్లూజివ్గా చూస్తే USA, UAE, సౌదీ అరేబియా ఇలాంటి దేశాల్లో ఉన్నారనమాట. మరి ఇక్కడ ఎక్స్క్లూజివ్గా
జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటాము. దీని కింద మొత్తం 6 దేశాలు ఉంటాయి, కువైట్, బహ్రెయిన్, అవునా. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారానే దాదాపు 28% రెమిటెన్సెస్ అన్నటువంటివి మన భారతదేశానికి వస్తూ ఉన్నాయి. రెమిటెన్సెస్ అంటే ఏంటి? మన భారతీయులు ఎవరైతే వేరే దేశాల్లో నివసిస్తూ అక్కడి నుంచి మనకి కానీ, మన స్నేహితులకు కానీ, మన ఫ్యామిలీకి కానీ ఎవరికైనా మనీని పంపిస్తూ ఉన్నారనుకోండి, దాని ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని మనం రెమిటెన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. అలా రెమిటెన్స్ ని రిసీవ్ చేసుకోవటంలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మరి ఇందాక ఏమన్నాము మనము? ఇదిగో ఈ వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ ఇచ్చేది ఎవరు? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అన్నటువంటిది. ఇది 1951వ సంవత్సరంలో ఏర్పడింది. మరి మన భారతదేశం దీంట్లో ఎప్పుడు చేరింది అంటే 2008వ సంవత్సరంలో మన భారతదేశం ఇందులో చేరిందనమాట. సో ఈ ఆర్గనైజేషన్ మైగ్రేషన్ కి సంబంధించిన ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి అన్నట్టుగా చెప్తుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒకవైపు ఏమో రష్యా ఉక్రెయిన్ వార్ అన్నటువంటిది జరుగుతోంది, ఇంకొక వైపు వచ్చేసరికి హమాస్ కి ఇజ్రాయెల్ కి మధ్య వార్ అనేది జరుగుతోంది. డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. మన దేశంలో అయితే అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది పెరుగుతోంది, లేదా అండర్ ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది జరుగుతోంది. సో ఇలా వివిధ కారణాలతో మైగ్రేషన్ ప్యాటర్న్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వార్ అనేది జరుగుతుంది. ఆ వార్ కారణంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళారు. తలదాచుకోవటానికి సరైన ప్లేస్ ఉండదు, సరైనటువంటి తిండి అనేది ఉండదు, వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అన్నటువంటిది అసలే ఉండదు. వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం పీడిఎస్ అనేసి ఇస్తూ ఉన్నాము, వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటిది ఉండదు. అంతేకాదు కోవిడ్ టైంలో కనుక మనం చూస్తే, కోవిడ్-19 టైంలో చాలా మంది మైగ్రెంట్ వర్కర్స్ ఫుడ్ కోసం, షెల్టర్ కోసం, వాటర్ కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. మనం చూసాం మన దేశంలోనే. ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదే అనుకోండి, హైదరాబాద్లో చాలా మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళాలి అనేసి అప్పుడు సరైన ట్రాన్స్పోర్ట్ కూడా లేక కాలినడకన వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అలా చాలా ఇష్యూస్ అన్నటువంటి వీళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి మన ఇండియాకి సంబంధించి మైగ్రెంట్స్ కోసం గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి దీనికి సంబంధించి అనేసి గనక మనం చూస్తే, ఇదిగో ఇలా ఎవరైతే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి పని కోసం వెళ్తూ ఉంటారో, అంటే అనార్గనైజ్డ్ లేబర్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి కోసం ఈ శ్రమ్ అనేటటువంటి ఒక పోర్టల్ ని తీసుకురావటం జరిగింది. ఈ శ్రమ్ పోర్టల్, దీంట్లో రిజిస్టర్ చేసుకొని వీళ్ళకి ఒక ఐడి కార్డ్ అన్నటువంటిది ఇస్తారనమాట. ఇది కాకుండా మనకి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అంటాం. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్. ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ఏదైతే ఉందో దీని ద్వారా ఏంటి, ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేయటం. అలాగే మనకి రీసెంట్ గా లేబర్ కోడ్స్ ని తీసుకొచ్చారు 2020-2019లో లేబర్ కోడ్స్. అందులో సోషల్ సెక్యూరిటీ, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అన్నటువంటిది వీళ్ళకి సంబంధించి పనిచేస్తుంది. అంతేకాదు మనకి మైగ్రెంట్స్ ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వలస వెళ్ళినప్పుడు వాళ్ళకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది అందట్లేదు, రేషన్ అన్నటువంటిది అందట్లేదు. దానికోసం ఏం తీసుకొచ్చారు? వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేసి తీసుకొచ్చి వాళ్ళకి రేషన్ కార్డు ఉంటే దేశంలో ఎక్కడైనా కూడా రేషన్ తీసుకోవచ్చు అన్నటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇది ఎలక్షన్ టైం కదా, మరి ఎలక్షన్ టైంలో వాళ్ళు ఎక్కడన్నా ఉన్నప్పుడు రిమోట్ ఓటింగ్, వేరే ఎక్కడైనా ఉన్నా కూడా రిమోట్ ఓటింగ్ అన్నటువంటిది వీళ్ళకి ఫెసిలిటీని తీసుకురావటం జరిగింది. అలాగే మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి హౌస్ కి సంబంధించి రెంటల్స్ ఇచ్చేలాగా అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్ అనేసి ఏర్పాటు చేయటం. సో ఇవన్నీ కూడా మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా వాళ్ళకి సౌకర్యాలు మినిమం అందాలి అన్నటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ అన్నమాట. ఇది మాత్రమే కాకుండా మన భారతీయులు వేరే దేశాల్లో ఉండి అక్కడ ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చింది అంటే అక్కడి నుంచి మన భారతదేశానికి తీసుకురావటం కోసం వివిధ రకాల ఆపరేషన్స్ చేపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ దేవీ శక్తి. ఆపరేషన్ దేవీ శక్తి అన్నటువంటిది ఏ దేశం నుంచి భారతీయుల్ని మన దేశానికి తీసుకురావటం కోసం చేపట్టినటువంటిది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో అలాగా కోవిడ్-19 టైంలో కూడా మనం చూస్తే వేరేది ఎక్కడెక్కడో దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇటు ఎయిర్ ద్వారా అంటే విమానాల ద్వారాను ఇటు నౌకల ద్వారా కూడా మన భారతదేశానికి చేర్చడం జరిగింది, మిషన్ వందే భారత్ అనేసి, అవునా? సో ఇలాగా భారత ప్రభుత్వం అన్నటువంటిది మన భారతీయులు ఎక్కడ ఉన్నా కూడా
వాళ్ళ యొక్క సేఫ్టీ మరియు సెక్యూరిటీ కోసం వివిధ రకాల చర్యల్ని తీసుకుంటోంది. సో ఇవాళ మనం ఏం చూసాము? వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ గురించి చూసాం. మైగ్రేషన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, దేని వల్ల మైగ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, మైగ్రేషన్లోని టైప్స్ ఏంటి, అలాగే మన భారతదేశంలో మైగ్రేషన్ ప్యాటర్న్ అనేటటువంటిది ఎలా ఉంది, మైగ్రెంట్స్ ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నారు, అలాగే వీళ్ళ యొక్క సౌకర్యార్థం గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నటువంటిది ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.